హలో అండి అందరికీ మనందరికీ తెలుసు నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అనేవి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే కలిగించినాయి అన్నమాట. ఆయన ఆ ఆడియో లీక్లో ఎన్టీఆర్ గారిని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. అయితే నిన్న ఈ మాటలకి నిరసనగా అయితే అనంతపురం ఆ ఎమ్మెల్యే కార్యాలయానికి వ్యతిరేకంగా నిరసన అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే క్షమాపణలు కూడా చెప్పారనమాట. అయితే ఈ సందర్భంలో ఈ యొక్క ప్రొటెస్టులు అనేవి అనంతపురం జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రొటెస్టులు వెళ్తున్నాయి అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి అంటే, ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ గారి మీద ఇంత తీవ్రస్థాయి పదజాలను ఉపయోగించారు కాబట్టి ఆయన టీడీపీ పార్టీలో ఉండటానికి అనర్హుడు, వెంటనే ఆయన్నే లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా సస్పెండ్ చేయాలి. ఇలా సస్పెండ్ చేస్తేనే ఎన్టీఆర్ గారికి న్యాయం చేసినట్లు. ఒకవేళ మీరు సస్పెండ్ చేయకపోతే ఎన్టీఆర్ గారి మీద ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలనే మీరు సమర్థించినట్లు అని చెప్పేసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డిమాండ్లు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ గారిని ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా చెప్పుకుంటున్నా ఎన్టీఆర్ గారిని ఈ స్థాయిలో దూషిస్తే ఆయన మీద కనీసం సస్పెండ్ లాంటి చర్యలు కూడా చేయకపోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో తమ ప్రొటెస్టులు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసే వరకు కూడా ప్రొటెస్టులు కొనసాగుతాయి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయంలో మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా గట్టిగా ఉన్నారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. గతంలోనే ఏదైతే ఎన్టీఆర్ గారు వార్ 2 సందర్భంగా నన్ను తొక్కటానికి అంటే నాకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అన్నారు కదా, ఆ శక్తులు ఇవే టీడీపీ పార్టీలోనే ఉన్నాయి అని చెప్పేసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు అనమాట. వెంటనే ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. మరి దీని మీద టీడీపీ ప్రభుత్వం పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.